లాటరీలో 2,90,00,000 వచ్చాయని నమ్మించి 44 లక్షల రూపాయలు లూటీ. కేసు నమోదు చేసిన పోలీసులు. లాటరీలో 2,90,00,000 వచ్చాయని నమ్మబలికి బాధితుడి నుంచి 27 లక్షలకు పైగా సైబర్ నేరగాళ్లు దోచుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎస్ఐ డి వెంకటరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి ఓ వ్యక్తికి కరోనా రిలీఫ్ ఫండ్ అవార్డులో భాగంగా లాటరీ వచ్చిందని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. దీంతో ఫోన్ నెంబర్, అడ్రస్ మెయిల్ కు పంపాలని సూచించారు. ఇది నిజమనుకున్న బాధితుడు వివరాలను మెయిల్ కి పంపాడు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు మీకు వచ్చిన 2,90,00,000 పొందాలంటే ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 17 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని నమ్మించారు. దీంతో బాధితుడు విడతల వారీగా 17 లక్షల వరకు చెల్లించాడు. అనంతరం నేరగాళ్లు ఏటీఎం కార్డును పంపించి అందులో 5,000 రూపాయలు ఉంచి బాధితుడికి అందేలా చేశారు. దీంతో ఇది నిజం అనుకున్న బాధితుడు లాటరీ డబ్బులు వస్తాయని కలగన్నాడు. ఈ క్రమంలో పూర్తి డబ్బులు పొందాలంటే కస్టమ్స్ ఛార్జీలు మరో 10 లక్షలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఇలా మరోసారి 10 లక్షల వరకు ఫోన్ పే, గూగుల్ పే మరియు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లతో పాటు బ్యాంకుకు వెళ్లి 27 లక్షలకు పైగా మోసగాళ్లు దోచుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. ఫోన్ కు వచ్చిన ఒక చిన్న మెసేజ్ తో లాటరీలో కోట్లు వస్తాయనే దురాశతో 27 లక్షల రూపాయలు చెల్లించడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ లక్కీ డ్రా, లాటరీ తదితర పేర్లతో వచ్చిన మెసేజ్లు, లింకులను, ఫోన్ పే, గూగుల్ పే అవార్డులను మరియు వాట్సాప్ లలో న్యూడ్ కాల్ పేరిట బ్లాక్ మెయిల్ చేయడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే ఎవరు ఇవ్వరాదని సూచించారు. ఆన్లైన్ లో డబ్బులు అడిగితే మోసపోతున్నామని ప్రజలు గ్రహించాలని వివరించారు. బ్యాంకుల నుండి మాట్లాడుతున్నామని ఫోన్ చేసినా ఓటీపీ, ఇతర సమాచారం చెప్పరాదని సూచించారు. ఈ రోజు నారాయణఖేడ్ మండలానికి చెందిన వ్యక్తి ఒక రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ జరిగిందని చెప్పేసి. సో కంప్లైంట్లో ఏమిచ్చిందంటే వ్యక్తికి ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏమని వచ్చిందంటే కరోనా ఈ పాండమిక్ రిలీఫ్ ఫండ్ కింద 2,90,00,000 రూపాయలు అవార్డు విన్ అయ్యారు మీరు. అవి మీకు సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఆ ఫోన్ నెంబరు, నేము, అడ్రస్ అన్నీ మెయిల్ పంపించమని చెప్పేసి ఒకటి మెయిల్ పంపించడం, అది లింక్ పంపించడం జరిగింది. మెయిల్ అడ్రస్ కూడా పంపించారు. పంపించిన తర్వాత వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఆ మెయిల్కు అన్ని అడ్రస్లు నమ్మి 2,90,00,000 రూపాయలు వస్తున్నాయని చెప్పేసి నమ్మి వీళ్ళు మెయిల్కు అడ్రస్ అన్నీ పంపించడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి ఎవరైతే మెయిల్ పర్సన్ ఉన్నాడో అక్కడ నుంచి ఒక తెలియని వ్యక్తి ఫోన్ చేసి, నేను మీకు ఈ అవార్డుకి 2,90,00,000 రూపాయల అవార్డుకి ప్రాసెస్కి నేను అపాయింట్ అయ్యానని చెప్పేసి పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా వాళ్ళకు అన్ని ఐడి ప్రూఫ్స్ సబ్మిట్ చేసి వాట్సాప్లలో అన్ని నమ్మించిన తర్వాత ఇట్లా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీకు డబ్బులు కావాలంటే 15 లక్షల రూపాయల ట్యాక్స్ కట్టాలని చెప్పేసి చెప్పిండు. చెప్పగానే వీళ్ళు వెంటనే నమ్మిరు. అది నమ్మడంతో విడతల వారీగా వాళ్ళు డిపాజిట్ చేయడం స్టార్ట్ చేశారు. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, ఈ విధంగా ఒక 10 డేస్లో మొత్తం 15 లక్షలు సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఏటీఎం కార్డు పంపించారు. ఏటీఎం కార్డులో మీకు డబ్బులు పడతాయి, ఆ డబ్బులు మీకు రీచ్ అయిన తర్వాత మాకు చెప్పండి అని చెప్పేసి చెప్పగానే ఏటీఎం కార్డు వాళ్ళకి వచ్చిన తర్వాత ఏటీఎం డ్రా చేస్తే 5,000 రూపాయలు వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు నమ్మిరు. అదేవిధంగా నమ్మినాక అదేవిధంగా ఫోన్ చేస్తే డబ్బులు వాళ్ళేదని ఫోన్ చేస్తే వాళ్ళు అవతల వ్యక్తి ఇంకా కస్టమ్ ఛార్జెస్ 10 lakhs కట్టాలని చెప్పేసి మళ్ళీ ఒక క్వరీ పెట్టి ఆ 10 lakhs కూడా వీళ్ళని నమ్మించి వీళ్ళతో కట్టించుకోవడం జరిగింది. 10 lakhs కట్టుకున్న తర్వాత టోటల్ 27 lakhs కట్టిన తర్వాత అడిగితే ఇంకా డబ్బులు కట్టాలని చెప్పేసి వాళ్ళ నుంచి మళ్ళీ టార్చర్ స్టార్ట్ అవ్వడంతో వాళ్ళకి డౌట్ వచ్చి మనకి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 27 లక్షలు కట్టించుకున్నారు. ఒక లక్కీ డ్రా వస్తుందని చిన్న మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ తోటి 2,90,00,000 రూపాయలు వస్తాయని చెప్పేసి నమ్మితే 27 లక్షల రూపాయలు నష్టపోయారు. సో ఎవరు కూడా రెస్పాండ్ కావద్దు దయచేసి. ఏ చిన్న మెసేజ్ కూడా డబ్బులు కట్టమని అడిగితే మాత్రం ఎవరు కూడా రెస్పాండ్ కాకండి. ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్ రండి. ఎవరు కూడా డబ్బులు ఉట్టిగానే రావు, ఎవరు కూడా ఉట్టిగా ఇయ్యరు. ఎవరు కూడా దయచేసి ఎవరు నమ్మద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మెయిన్గా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే లక్కీ డ్రా మెసేజ్లు కానీ లేదా లోన్స్ ఇస్తున్నామని చెప్పేసి లింకులు పంపించడం కానీ, అదేవిధంగా గిఫ్ట్లు ఫోన్పేలో, గూగుల్ పేలో గిఫ్ట్లు పంపిస్తుంటారు. ఆ గిఫ్ట్లు క్లిక్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి వాటిని డీటెయిల్స్ ఎంట్రీ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా వాట్సాప్లలో మ్యూట్ వీడియో కాల్ కూడా బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. ఎదుటి వాళ్ళు కాల్ చేసి న్యూడ్గా వీడియో అక్కడ నుంచి కాల్ చేస్తే మనల్ని కూడా అదేవిధంగా లేదంటే మార్ఫింగ్ చేసి మళ్ళీ తిరిగి మనకే పంపించి సోషల్ మీడియాలో పెడుతుందని చెప్పేసి బెదిరించి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాబ్స్
ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని జాబ్స్ ఇప్పిస్తున్నామని చెప్పేసి డబ్బులు వేయించుకోవడం జరుగుతుంది. వాట్సాప్ న్యూడ్ వీడియో ద్వారా చేసుకోవడం జరుగుతుంది. లక్కీ డ్రాలో వేయించుకోవడం జరుగుతుంది. ఏవన్నీ కూడా ఇలాంటి అఫెన్స్ కూడా రెస్పాండ్ కాకండి. డబ్బులు అడుగుతున్నారంటే మోసమని గ్రహించండి. ఎవరు కూడా ₹1 కూడా ఎవరు ఇవ్వద్దు. అది డబ్బులు ఇస్తా అంటే డైరెక్ట్ మీకే ఇవ్వాలి. వాడు ఇచ్చేది ఉంటే ఏదైనా కట్ చేసుకుని ఉంటే ఇది కాడే కట్ చేసుకుని ఇవ్వాలి. కానీ ఎవరు కూడా ఫస్ట్ డబ్బులు కట్టమంటే చెప్తారు, అది నమ్మొద్దని చెప్పేసి మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.